హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు నేను మార్నింగ్ ఏం చేస్తున్నా అంటే మార్నింగ్ కాదులెండి ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి ఇది. సో, దానికోసమని నేను ఈరోజు మామిడికాయ పప్పు చేస్తున్నాననమాట. ఈ మామిడికాయల సీజన్ మొత్తం ఎందులో చూసినా నేను మామిడికాయలే వేస్తాననమాట. అది నాకు చాలా ఇష్టం. అలాగే ఇంట్లో వాళ్ళకి కూడా చాలా ఇష్టం. సో, పులుపుకు బదులుగా అంటే చింతపండుకు బదులుగా నేను ఎక్కువగా మామిడికాయలు యూజ్ చేస్తాను. ఇప్పుడే కాదు తర్వాత కూడా మాకు మామిడికాయలే ఎక్కువగా తింటాము. ఎందుకంటే అది యాసిడిటీ రాకుండా కంట్రోల్ చేస్తుంది అనమాట. ఫ్రూట్ కూడా కదా! సో, అలాగే సి విటమిన్ కూడా ఎక్కువగా ఉంటుంది దానివల్ల. సో, అందుకోసం మేము ఎక్కువగా యూజ్ చేస్తాం మామిడికాయలు. సో, మాకు పంట కూడా పండుతుంది కాబట్టి ఎక్కువగా వాటిని వాడతాం. పప్పుని బాగా కడిగి అందులో తగినన్ని నీళ్లు పోసి దాంట్లో కొంచెం పసుపు, కారం, అలాగే కొంచెం నూనె, ఒక మామిడికాయ ముక్కలు, అలాగే ఒక ఉల్లిపాయ ఏసాను. వెల్లుల్లిపాయలు కూడా కావాలంటే వేసుకోవచ్చు. నేను వేయలేదు. సో, మూత పెట్టి 3 విజిల్లు వచ్చేంత వరకు ఉంచి తర్వాత దించి పక్కన పెట్టేసాను. ఈలోపు నేను ఈరోజు దానికి పక్కన ఫ్రై కావాలి కదా! దానికోసమని నేను ఈరోజు మీల్ మేకర్ ఫ్రై చేస్తున్నా అండి. దానికి ముందుగా తాలింపు గింజలు వేసి నూనేసి అవి బాగా చిటపటలాడిన తర్వాత వెల్లుల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత కరివేపాకు వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి ఆయిల్‌లో. అప్పుడు దానికి ఉండేటువంటి స్మెల్ పోయి మంచి టేస్ట్ వస్తుందనమాట అల్లం వెల్లుల్లి పేస్టుకు. సో, తర్వాత సిమ్‌లో పెట్టుకొని దాంట్లో కొంచెం పసుపు, కారం 2 స్పూన్లు వేశాను. 2 స్పూన్ల కారంకు సో, 1:30 స్పూన్ ఉప్పు వేశానండి. తర్వాత గుడ్ల పొడి, కొంచెం కొబ్బరి పొడి వేసి అవి బాగా సిమ్‌లో పెట్టి కొంచెం లైట్‌గా ఫ్రై చేశాను. తర్వాత వేడి నీళ్ళలో నానబెట్టుకున్నటువంటి మిల్ మేకర్‌ను కూడా అవి తీసి బాగా నీళ్లు పిండేసి చిన్న ముక్కలుగా కోసాను. సో, చిన్న మిల్ మేకర్స్ అయితే కోయనక్కర్లేదు. నేను పెద్ద పెద్ద మిల్ మేకర్స్ తీసుకున్నా కాబట్టి ఒక మిల్ మేకర్‌ను 4 భాగాలు చేసి తర్వాత అందులో వేసి లైట్‌గా ఫ్రై చేశానండి. అంటే నేను సిమ్‌లోనే పెట్టాను. సో, ఎక్కువ హైలో పెడితే మొత్తం మాడిపోతాయి. మాడిపోయిన వాసన వస్తుంది కాబట్టి జస్ట్ 5 మినిట్స్ పెట్టేస్తే సరిపోతుంది. సిమ్‌లో పెట్టి మూత పెట్టేస్తే అది అయిపోతుంది. చాలా సింపుల్ అండి మిల్ మేకర్ ఫ్రై చేయడం. చాలా టేస్ట్ అలాగే చాలా హెల్తీ కూడా. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. సో, మా పాప కోసం డాక్టర్ సజెస్ట్ చేసినటువంటి ఫుడ్ అనమాట అది. సో, దానికోసమని నేను పెడుతూ ఉంటాను. తను కరాటే క్లాసెస్‌కి వెళ్తున్నప్పుడు కాలుకు దెబ్బ తగిలిందనమాట. సో, బోన్ వచ్చేసి కొంచెం ఫ్రాక్చర్ అయింది. సో, అది కొంచెం జరిగిందనమాట చిన్న పాపకు. దానివల్ల డాక్టర్ ఏమన్నారంటే అమ్మాయికి మళ్ళీ బోన్ సెట్ కావడానికి మిల్ మేకర్స్ పెడుతూ ఉండండి అని చెప్పారు. సో, వెజిటేరియన్స్ కాబట్టి సో, మాకు మీల్ మేకర్స్ సజెస్ట్ చేశారనమాట. సో, అందుకని అప్పటినుంచి మేము మీల్ మేకర్స్ డైలీ కాకపోయినా వారానికి కనీసం 3 రోజులైనా పెడతానండి నేను. 3, 4 రోజులు కంపల్సరీ ఉంటుంది. తను రోజు కరాటే క్లాసెస్‌కెళ్ళేది. అప్పుడు వెళ్ళినప్పుడు చెప్పాను కదా! కొంచెం బోను ఫ్రాక్చర్ అయిందని. సో, దానివల్ల ఇది పెట్టడం ద్వారా కొంచెం పర్లేదనమాట ఇప్పుడు. ఇంకా టాబ్లెట్స్ కూడా వాడాము. ఇంకా 1 ఇయర్ పాటు కట్టుకొనే ఉందండి కాలుకు. సో, అది ఫ్లక్కర్ లాంటిది పెట్టారు. ఆహ్, ఇప్పుడు బాగా సెట్ అయింది. పర్లేదనమాట. ఇప్పుడు బావుంది. పనసపండు తొనలు తిన్న తర్వాత వాటిలో ఉన్నటువంటి గింజలుంటాయి కదా! వాటిని కూడా ఫ్రై చేసి తినొచ్చండి. చాలా చాలా బావుంటాయి. సో, నేను ఇంతకుముందు కూడా చెప్పే ఉంటాను. ఎందుకంటే ఎవ్రీ టైమ్ పనసకాయ కోసిన వెంటనే పనస గింజల్ని కూడా మేము ఇలా పెన బాగా వేపుకొని తింటాము. ఎంత టేస్టీగా ఉంటాయంటే చాలా బావుంటాయనమాట. టైమ్ పాస్ కూడా బావుంటాయి. ఇది మండే రోజు తీసిన వ్లాగ్ అండి. మండే రోజు నేను పూజంతా అయిన తర్వాత పప్పు అలాగే వంట చేస్తున్నాను. అదే మీకు ఇంతకుముందు చూపించాను కదా! సో, నెక్స్ట్ ఎక్కడికెళ్తున్నామంటే ఈరోజు మేము మా ఊర్లో అంటే మా ఊరి పక్కన చిన్న విలేజ్ ఉంటుందనమాట. అందులో చేస్తారు. మా ఊరికి, ఆ ఊరికి పెద్ద గ్యాప్ ఏమి ఉండదు. 2 ఆనుకునే ఉంటాయనమాట. సో, అన్ని ఊర్ల వాళ్ళు అంటే దగ్గర ఆనుకునే ఉండే వాళ్ళంతా వస్తారు. చాలా చిన్నగా జరుగుతుంది. అది కూడా శ్రీరామనవమి ముందు రోజు నుంచి శ్రీరామనవమి తర్వాత వరకు ఒక వారం రోజుల వరకు జాతర జరుగుతూనే ఉంటుందనమాట. కొన్ని పూజల తర్వాత జరుగుతూనే ఉంటుంది. సో, ఈ గుడి చూడండి. గుడి ఏమో కొండల్లో లోపల ఉంటుందనమాట గుడి. చిన్నదే కానీ
కొండ లోపలికి ఉంటుంది. సో, చుట్టూ తిరగడానికే ఉంటుందనమాట. ఇవన్నీ గుట్టలు, 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 గుట్టలుగా ఉంటాయి. అన్నీ రాళ్ళు, రాళ్ళు ఉంటాయనమాట. రాళ్ళ వెనకాల కొలనుంటుంది పెద్దది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎండిపోయింది. కొలనంటే ఇక్కడ ఏమంటారు? అదేదో చెరువంటారనమాట. చెరువు ఉంటుంది. ఆ చెరువు చుట్టూ ఇప్పుడు అది కట్టారులెండి కట్ట. ఇంతకుముందు ఏం కట్ట ఉండేది గాదు. ఈ మధ్య కాస్త డెవలప్ అయిన తర్వాత, నీళ్లు పెరగడం స్టార్ట్ అయిన తర్వాత మట్టి కట్ట వేశారనమాట. లేకపోతే ఇక్కడ నిలబడి చూసినా కనిపిచ్చేది చెరువులో నీళ్ళు. 1 ఇయర్‌కి ఒకసారే జరుగుతుందనమాట. కానీ బావుంటుంది. చిన్నగా ఉంటుంది. కానీ చిన్నగా ఉన్న చుట్టుపక్కల వాళ్ళకు అంటే ఇక్కడ జాతరలు చాలా తక్కువగా చేస్తారండి. మా ఊర్లో అంటే చెప్పాను కదా! మా అమ్మ వాళ్ళది కర్నూలు వైపని. అటు జాతరలు ఎక్కువ జరుగుతాయి. నాకు తెలిసి ఈ ఈ ఇక్కడ మాత్రం ఇదొక్క జాతరని నేను చూసింది, విన్నది కూడా. ఇంకెక్కడెక్కడ ఏం జరుగుతాయో కూడా నాకు తక్కువగా తెలుసు. ఇక్కడ మాత్రం ఎవ్రీ ఇయర్ శ్రీరామనవమికి జరుగుతుందనమాట. శ్రీరామ నవమి కళ్యాణం తర్వాత అనమాట. సో, అక్కడ కొండ చుట్టూ తిరుగుతామండి. కొండ లోపలుంటుంది గుడి. చిన్నగా ఉంటుంది. సో, బయటంతా ఇలా కట్టడం కట్టి ఉంటుంది. ఇక్కడంతా ఇంతకుముందు అంతా ఏమి ఉండేది కాదు. ఈ మధ్యనే చాలా డెవలప్ అయింది. చూసారు కదా! ఇంతే చిన్నగానే లోపలికి ఎంటర్ కాగానే ఈ స్తంభాలుంటాయి. సో, స్తంభాల తర్వాత ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు. చాలామంది వస్తారనమాట. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళంతా వస్తారు. సో, ఈ గ్రామం పేరొచ్చేసి రాచులూరు. లోపల గుడి ఇంతే ఉంటుంది. చాలా చిన్నగా ఉంటుంది. కానీ బావుంటుందనమాట చూడ్డానికి కూడా. ఇక్కడ గుళ్ళో దేవుళ్ళొచ్చేసి శ్రీ సీతారాములు వారు ఉంటారనమాట. సో, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి కూడా ఉంటారు. ఇక్కడ కనిపిస్తారు చూడండి. జై శ్రీరామ్. రాగానే ఇక్కడ దర్శనం చేసుకొని నెక్స్ట్ జాతరలోకొచ్చేసామనమాట. జాతరలో మేమేం పెద్దగా ఏం కొనలేదండి. ఎందుకంటే పిల్లలకు కూడా ఏం అడగట్లేదు. ఇంతకుముందంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు అవి కావాలి, ఇవి కావాలని బాగా సతాయించేవాళ్ళు. ఇప్పుడు పెద్దగా అయిపోయారు కాబట్టి ఏం అడగరు. ఏముంటాయి ఇక్కడ గాజులుంటాయి. అలాగే ఆట ఆడుకునే బొమ్మలుంటాయి. ఇంకా ఏమంటారు తినుబండారాలు ఉంటాయనమాట. అవే లడ్డు, బెండూసాలు, కార, బూందీ, జాంగీరి ఇలాంటివి ఉంటాయి. మేమైతే ఇక్కడ వేడి వేడిగా జిలేబీ వేస్తున్నారండి. జిలేబీ తీసుకున్నాం. అలాగే పకోడీ కూడా తీసుకున్నాం. అవి 2 కొనుక్కొని ఇంకా త్వరగా బయలుదేరిపోయామండి. ఎక్కువగా ఏం లేవండి. ఏం కొనాలని కూడా అనిపించలేదు. అంతే అండి వీడియో. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్లో కూడా మన ఛానల్ను షేర్ చేయండి. ఇలా వచ్చిన తర్వాత బయట ఇలా ప్లేట్ల పైన పెట్టుకొని కొంచెం ఒక పావు కిలో జిలేబీ, అలాగే పావు కిలో అవి ఏమంటారు పకోడీ, ఉల్లిపాయ పకోడీ తెచ్చుకున్నాము. కానీ టూ మచ్ కాస్ట్లీ అనిపించింది పకోడీ. పావు కిలో వచ్చేసి రూ. 80 పకోడీ. అలాగే జిలేబీ వచ్చేసేమో రూ. 60 పావు కిలో. సో, పకోడీనే కాస్త కాస్ట్లీ అనిపించిందనమాట. జిలేబీ అంటే ఇంక ఓకేలే. ఇంక బయట ఎలాగో మనం ఇంట్లో చేసుకోలేం కదా! బయట కొనడం తప్పదన్నట్టు కొంటాం. కానీ ఈ కొంచెం పకోడీనే కొంచెం నన్ను డిసప్పాయింట్‌మెంట్ చేసింది. అయినా పర్లేదు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. బాయ్.